హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బొమ్మ బ్లాగ్స్. ఇంతకుముందు మనం ల్యాబ్ టెక్నీషియన్ గురించి వీడియో తీసినాం. దానికైతే కొద్దిగా నాకు తెలిసిన మట్టుకి రెస్పాన్స్ అయితే వచ్చింది. నేను అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నా. దానికి కొద్దిగా మెయిన్గా కొన్ని పాయింట్స్ అడిగిండ్రు, డౌట్స్. దానికి క్లారిఫై కోసం అయితే ఈ వీడియో తీస్తున్నా. అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగిండ్రు కదా, ఎస్పెషల్లీ డిఎంఎల్టీ, ఎంఎస్సి, మనకు సాలరీ ఎంత, ఎంఎల్టీ. నేనైతే ఒక్కొక్క దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా గల్ఫ్ రావాలనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. ఐ థింక్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నా. ఇది మనకు డిఎంఎల్టీతో జాబ్ వస్తాయా అని అడిగింది కదా. డిఎంఎల్టీతో మనకు జాబ్స్ వస్తాయి. మనకు ఫస్ట్ మనం ఎక్కడెక్కడ చేయొచ్చు అంటే డయాగ్నోస్టిక్ సెంటర్లు, హాస్పిటళ్ళు, ప్యాథాలజీ సెంటర్లు, ఇంకోటి బ్లడ్ కలెక్షన్ చేసే సెంటర్లలో మనం ట్రై చేయొచ్చు. యాక్చువల్గా మనకు ఫ్రెషర్స్ అయిన్లు అనుకో, మనకి ఇంటికాడనే ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతారు. ఇంటికాడ ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ చేసుకుంటే ఆ తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇట్లా అన్నీ ఉంటాయి. వీటితో మనం గల్ఫ్ వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్స్ అయితే కంపల్సరీ దొరుకుతాయి. ఇంకొకటి అడిగింది కదా, ఎంఎస్సి మైక్రోబయాలజీ వాళ్ళు, దీనికి ఛాన్స్ ఉంటాయి. ఇది మనం ఎన్లైన్లో చేసుకోవాలంటే రీసెర్చ్ ల్యాబు, ఇంకోటి ఫుడ్ ఇండస్ట్రీ ల్యాబు, ఇంకొకటి ఉంటుంది మైక్రోబయాలజీ ల్యాబ్. ఆ తర్వాత ఫార్మా కంపెనీలలో మనము దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కొన్ని ప్లేసెస్లో డిఎంఎల్టీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, కొన్ని జాగాలలో అడగరు. మనకు మెయిన్గా అంటే డిఎంఎల్టీ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్. మనం దుబాయ్లో జాబ్ సెర్చ్ చేయాలంటే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. ఒకటి లింక్డ్, ఇంకోటి నౌకరీ గల్ఫ్, ఇంకోటి ఇండీడ్ అని, ఇంకా కొన్ని హాస్పిటల్ కొన్ని వెబ్సైట్లు ఉంటాయి. అవి ఇట్లా మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ చెప్పాలంటే సేహా అని ఒక వెబ్సైట్ ఉంటుంది, సేహా సంబంధించింది అబుదాబి. ఇంకోటి డిహెచ్ఏ, అది మనకు దుబాయ్కి సంబంధించింది. మన గూగుల్లో పెడితే ఆటోమేటిక్గా అవి వెబ్సైట్ వస్తాయి, అందులో మనకు జాబ్స్ పోస్ట్ అయిన ఏర్పడతాయి. మళ్ళీ అవి కాకుండా మనం ఇంటికాడ ఉండి ఎగ్జామ్ ట్రై చేయాలా. ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్స్పెన్స్ అయిపోతుంది. ఇంటికన్నా ఎగ్జామ్ ట్రై చేస్తే అవన్నీ సర్టిఫికెట్లు పట్టుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చి జాబ్ లేకపోవచ్చు. అట్లా లేకున్నా కొన్ని అప్లికేషన్స్ చెప్పిన కదా, అవిట్లలో పోయి మన అక్కడ నుండి జాబ్ లేకున్నా అందులో మనకు ఇంటర్వ్యూ కండక్ట్ అయిపోతుంది. మేబీ ఆ ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళే మెయిల్ ద్వారా మనకు చెప్తారు. అట్లా లేకున్నా మనకు 2 months ప్రాసెస్ పడుతుంది ఇంటికి వెళ్ళి. ఇక మనకు జాబ్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత డైరెక్ట్ రావచ్చు. నేను ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను చేసే పని దగ్గర ఒక నర్స్ ఉంటుంది. ఆమె ఇంటికన్నా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అన్ని క్లియర్ చేసుకొని దుబాయ్ వచ్చింది. అట్లా నేను ఆ పరంగా చెప్తున్నా. జస్ట్ నేను నోరుకు వచ్చింది అంటలేను, నేను ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఈ విషయాలు అన్నీ తెలుసుకొని మీకు చెప్తున్నా. ఇంకొకటి, ల్యాబ్ టెక్నీషియన్కి సాలరీ ఎంత ఉంటుంది అని అడుగుతారు కదా. ఫస్ట్ మనకు బెటర్ ఏంటంటే వీటికి 2-3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకోవాలా, ఆ తర్వాతనే మనకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు సాలరీ ఇస్తారు అన్నట్లు. స్టార్టింగ్ సాలరీ ఏమో ఇక్కడ మనకు 3,500 నుంచి 4,000 ఇట్లా ఉంటుంది. ఆ తర్వాత నీ ఎక్స్పీరియన్స్ని బట్టి 4,000 to 8,000 దాకా ఉంటుంది. ఇది డిపెండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ బొమ్మ బ్లాగ్స్. నీకు ఇంకేమన్నా డౌట్స్, ఇంకేమన్నా అడగాలనుకుంటే కింద కామెంట్ అయితే వేయండి, నేనైతే మీకు రెస్పాండ్ అవుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైనంత వరకు షేర్ అయితే చేయండి.